परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. సత్యయుత ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. సత్యార్థ ప్రకాశము నవమ సముల్లాసము 200 పుట సంఖ్యలో చూడండి. వేత్తి యథావత్ తత్వ పదార్థ స్వరూపం యయా అసా విద్య యయా తత్వస్వరూపం నా జానాతి భ్రమాద్ అన్యస్మిన్ అన్యనిశ్చనోతి యయా స అవిద్య. ఈ యొక్క శ్లోకం అర్థంలో ఉన్నాము, కింద చూడండి. మంత్రమున గల అవిద్య శబ్దమునకు అర్థము కర్మ, ఉపాసన, ఇయది బాహ్యము. ఇటువంటివి బాహ్యము ఆభ్యంతరమునగాగు కర్మ విశేషణమునకు నామము అంటే పేరు, జ్ఞాన విశేషము కాదు. అందువలన ఏ శుద్ధ కర్మములు పరమేశ్వరుని ఉపాసన చేయక మృత్యు దుఃఖము నుండి తప్పించుకొనలేడని మంత్రమున చెప్పబడినది. అనగా పవిత్ర కర్మము, పవిత్ర ఉపాసన, పవిత్ర జ్ఞానము వలన ముక్తియు, అపవిత్ర మిథ్యా భాషణాది కర్మలు పాషాణాది మూర్తి మున్నగు వాని ఉపాసన మిథ్యా జ్ఞానము అను వాని వలన బంధము కలుగును. ఇప్పుడు ఈ విషయంలో ఉన్నాం. ఏమిటంటే పవిత్ర కర్మము, పవిత్ర ఉపాసన, పవిత్ర జ్ఞానము వలన ముక్తి, అపవిత్రము అంటే ఏంటంటే కలుషితం, దూషితం, స్వచ్ఛము కానటువంటి అపవిత్ర మిథ్యా భాషణాది కర్మలు. అపవిత్ర మాటలలో అపవిత్రత ఏమిటి అంటే ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టుగా, నేనే తెలివైన వాడిని, ఎదుటి వారికి ఏమీ తెలియదు, వాళ్ళంత బుద్ధిహీనులు అని భావించుకునేటువంటి భావన నితాంత అజ్ఞానం, అపవిత్రం. మళ్ళీ లేనిపోని గప్పాలు కొట్టడం, డాంబికం చూపించడం, ఇదంతా అపవిత్రతకు వర్తిస్తుంది. మిథ్యా భాషణం, మిథ్య అంటే ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్లుగా. అపవిత్రత వ్యావహారికంగానైతే అశుచి, పవిత్రంగా ఉండకుండడం, మురికి వస్త్రాలను, కళాహీనమైనటువంటి వస్త్రాలను ఇష్టపడము, మలిన వస్త్రాలలో ఉండడము, ఈ రకంగా అపవిత్రత వస్తుంది. మిథ్యా భాషణం, అబద్ధములాడడం, పాషాణాది కర్మలు, పాషాణం, మిథ్యా భాషణం, మిథ్య అంటే అబద్ధము, భాషణం అంటే మాట్లాడడం, అబద్ధము మాట్లాడడం, ఈ కర్మలు చేయుట. మిథ్యా భాషణాది అధర్మ కర్మములను విడిచుటయే ముక్తికి సాధనం. ఎప్పుడైతే మిథ్యా భాషణం వంటి అధర్మం, మిథ్యా భాషణము అధర్మము, సత్య భాషణము ధర్మము, మిథ్యా భాషణం అబద్ధాలు ఆడడం, లేనిపోనివి కల్పించి చెప్పడం. సత్యము మాట్లాడడం వేరు, అబద్ధము మాట్లాడము వేరు. అబద్ధము మాట్లాడడం అధర్మ కర్మగా ఇక్కడ దయానంద సరస్వతి అభివర్ణిస్తున్నాడు. ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో వారు అధర్మమునే ప్రోత్సహిస్తున్నారు, అధర్మ మార్గంలో ఉన్నారు అని అభిప్రాయం. వీటిని విడిచుటయే ముక్తికి సాధనము. అధర్మాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు ఆడడం విడిచిపెట్టాలి. అబద్ధాలు ఆడకుండా ఉండడము అని అంటే
నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ సుమతి శతకంలో చెప్పబడినటువంటి ఈ రహస్యం ఏంటంటే, సూటిగా ఉన్నదిన్నట్టుగా చెప్తే ఎదుటివారు నొచ్చుకుంటారు కాబట్టి వారి యోగ్యతను బట్టి మనం మౌనం వహించడం, ఇంకా ఎదుటివారి వారి విద్యతను బట్టి వారు అర్థం చేసుకోవాలి. కానీ మన తరపున వారికి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించడం, ఇది మానుకుంటే మన పక్షాన వారి నిర్ణయం వారి వివేకం మీద ఆధారపడి ఉంటుంటది. అందుకని మనం సత్యం చెప్పాలి, కానీ చెప్పవలసినటువంటి సందర్భంలో చెప్పాలి, యథాయోగ్యంగా చెప్పాలి. ఇక నా దగ్గరికి రావద్దు, నాకేం చెప్పొద్దు, నీ దగ్గరికి రాను, నీదేమి వినను అనేటువంటిది అది నితాంత అజ్ఞానం. దానికి సమయమే వారికి తగిన గుణపాఠం చెప్తుంటాడు. నవీన వేదాంత మత సమీక్ష. నవీన వేదాంతంలో ఉన్నటువంటి మతం అంటే అభిప్రాయం, దానిని సమీక్షించడం అంటే ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా, సత్యం ఎంత అబద్ధం ఎంత అనేటువంటి దాన్ని కులంకషంగా తెలుసుకోవడం సమీక్ష అనబడుతుంది. ప్రశ్న: ముక్తి ఎవరికి లభింపదు? ముక్తి ఎవరికి లభింపదు అంటే, ఈ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం అంటే, బస్సు వాహనంలో ఎక్కిన వారు ఎవరు దిగుతారు అంటే, ఎవరైనా దిగుతారు, దిగడానికే ఎక్కడం, ఇది సత్యమే. అంటే 84 లక్షల జీవరాశుల జన్మలలో వచ్చిందే ముక్తి పొందడానికి. అలాంటి ముక్తి పొందినటువంటి వారు, ఇప్పుడు బస్సు ఎక్కినటువంటి వాళ్ళు రాబోయే గమ్యంలో ఎవరు దిగుతారు అంటే, ఎవరి గమ్యంలో వారు దిగుతారే, కానీ ఏ గమ్యం వచ్చినా అందరూ దిగరు అనేది అభిప్రాయం. ఏ గమ్యం వచ్చినా అంటే, ఇప్పుడు బస్సు బయలుదేరిన దగ్గర నుంచి మొట్టమొదట ఏ గమ్యం అయితే వస్తుంటుందో, ఏ స్టాప్ అయితే వస్తుంటుందో, ఏ ఊరైతే వస్తుంటుందో, ఆ ఊర్లో ఎవరు దిగుతారు అంటే, ఆ ఊరికి సంబంధించినటువంటి వారు అంతవరకే ప్రయాణించే వారే దిగుతారు, కానీ బస్సులో ఎక్కిన వారందరూ దిగరు అనేది అభిప్రాయం ప్రశ్నకర్తది. అంటే 84 లక్షల జీవరాశుల్లోకి వచ్చినటువంటి వారు ఏ జన్మలో ఉన్నను అందరూ ముక్తి పొందడానికి ఈ జన్మలను ధరించి ఉన్నారు. కానీ ఎవరికి ముక్తి లభించదు అంటే, ఈ మొట్టమొదటి బస్సు నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి ఆ ఊరిలో ఎవరు దిగుతారు అని అంటే, ఎవరైతే ఆ ఊరి వారే దిగుతారు, మిగతా ఊర్ల వారు దిగరు. అంటే ఎవరికి ముక్తి లభిస్తుంది అంటే, ఎవరికైతే కర్మఫలం పరిపక్వం అవుతుందో వారు మాత్రమే దిగుతారు, ఇతరులు దిగరు. అందుకే ఉత్తరం చెప్తున్నాడు దయానంద సరస్వతి, బద్ధుడైన వానికి ముక్తి ఎవరికి లభింపదు అని అంటే, ఇంకా కర్మఫలము పరిపక్వము కానటువంటి వారికి, బంధనము శిథిలము కానటువంటి వారికి, తాను అబద్ధం మాట్లాడుతున్నాడా సత్యము మాట్లాడుతున్నా అనేటువంటి స్పృహ లేనటువంటి వాడు, తాను మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉండనటువంటి వాడు, తాను ఏదైతే చేస్తున్నాడో కులంకషంగా తెలుసుకోకుండా తొందరపడి చేస్తున్నటువంటి వారు, వీళ్ళు ఇంకా బద్ధులై ఉంటారనమాట. వీరికి ముక్తి లభించదు. ఎవరి పట్ల ఏమి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది స్పృహ లేకుండా ఉండేటువంటి వారికి బద్ధులయ్యే ఉంటారు కాబట్టి వీరికి ముక్తి లభించదు. అబద్ధమాడి ఇతరులను ఇంకా కప్పిపుచ్చుతున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు కాబట్టి వీరికి ముక్తి లభించదు. ప్రశ్నకర్త మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు, బద్ధుడెవడు? ఎవరి కర్మ పరిపక్వం కాలేదు అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, అధర్మమున ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో, అబద్ధాలాడుతుంటారో, ఎదుటి వారిని ఈ మనసును తప్పుదో పట్టిస్తుంటారో, ఎదుటి వారికి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్పి తప్పుదారి పట్టిస్తుంటారో, అధర్మమున ఉంటుంటారో, అజ్ఞానమున అంటే అంతా నాకే తెలుసు, నీకేం తెలుసు, నా మాట విను అని చెప్పేసి చెప్పేది సైతం అబద్ధంగా చెప్పేటువంటి అజ్ఞానమున ఉన్నటువంటి వారికి ముక్తి లభించదు.
ఇటువంటి వాటిలో చిక్కుపడిన జీవుడికి ముక్తి అనేది లభించదు. ప్రశ్న: బంధమోక్షములు స్వభావం వలన కలుగున, నిమిత్తం వలన కలుగున? ప్రశ్నకర్త మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాడు అని అంటే, ఈ బంధమోక్షములు అనేటువంటివి స్వభావం వల్ల కలుగుతాయా, నిమిత్తం వల్ల కలుగుతాయా? అంటే స్వభావము అంటే ఏంటంటే మన వ్యవహారములో మార్పు. స్వభావము అంటే మన ఆచార వ్యవహారములో మార్పు. స్వభావము అంటే మన మనస వాచ కర్మణ, మనం చేసేటువంటి కర్మలలో మార్పు. దీనిని స్వభావం అంటారు. ఇంకా నిమిత్తము అంటే మనం ఎలా చేసినా, ఏమి చేసినా అది లభించాల్సింది లభిస్తుంది. ఈ అజ్ఞానంలో ఉండేటువంటి వారు ఎవరు అని అంటే, కభీ రామ్ బనికే కభీ శ్యామ్ బనికే చేలే ఆనా ప్రభుజీ చేలే ఆనా అని ప్రార్థన చేస్తూ తమను ఉద్ధరించడానికి సోమనాథ మందిరంలో పూజారులు, అక్కడి రాజు వాడు గజని వచ్చి ఆక్రమణ చేస్తాడు, చంపేస్తాడు, మన హిందువులను అణిచివేస్తాడు, కాబట్టి నేను తిరుగుబాటు చేస్తానంటే, హే ఒకటిలా చేయడానికి మా శివుడు వస్తాడు, ఏమంటారు ఇది, నంది పైన, నంది వాహనం మీద వస్తాడు, పాశుపతాస్త్రంతో ఆ యొక్క దుర్మార్గుణ్ణి సర్వనాశనం చేస్తాడు, నీ అవసరం మాకు లేదు అని చెప్పేసి ఆ పూజారులు రాజుకు ఏమాత్రం సహకరించకపోయేసరికి రాజు తనను తాను నియంత్రించుకున్నాడు. ఆ తర్వాత ఆ గజని వచ్చి ఆ యొక్క శివలింగాన్ని, సోమనాథులో శివలింగాన్ని రహస్యాన్ని తెలుసుకొని దాన్ని కూలగొట్టి పగలగొట్టి దాంట్లో ఉన్నదంతా దోచుకుపోయాడు. అక్కడ ఎవరైతే ఆ యొక్క శివలింగ రహస్యం చెప్పారో అతనికి మొదట ఏమని చెప్పారంటే, నిన్ను నా ప్రధాన సలహాదారునిగా ఉంచుకుంటాను, నువ్వు నాకు సహకరిస్తున్నావు కాబట్టి అని అతనికి నమ్మించి అతనితో అన్ని సలహాలు తీసుకొని పోయేటప్పుడు మరి స్వామి మరి నన్ను కూడా తీసుకెళ్తానన్నారు కదా మీ దేశానికి అంటే, అప్పుడు గజని ఏమన్నాడంటే, ఒరే నమ్మక ద్రోహి, నీకు జన్మనిచ్చినటువంటి నీ మాతృదేశానికి నువ్వు ద్రోహం చేశావు. నిన్ను ఇన్నాళ్ళు పోషించి నీ కుటుంబానికి ఆధారంగా నిలిచినటువంటి ఈ గుడి రహస్యాన్ని ఆక్రమణకుడిగా వచ్చినటువంటి నాలాంటి దొంగలకు నువ్వు భేదాన్ని చెప్పినటువంటి వాడివి. నిన్ను నా వెంట తీసుకెళ్తే నువ్వు ఎక్కడైనా నమ్మక ద్రోహమే చేస్తావు కదా, అందుకని నీ నీ కూతురిని, నీ భార్యని మాత్రమే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అతని కొడుకును అక్కడ చంపేసి వెళ్ళాడు. దీనిని నమ్మక ద్రోహం అంటుంటారు అన్నమాట. అందుకని ఇక్కడ బంధమోక్షములు స్వభావం అంటే మన ఆచార వ్యవహారంలో మార్పు, స్వభావం మారితేనే వస్తుంది. అంతేగాని దేవుడిని మొక్కుకుంటే దేవుడే వచ్చి చేస్తాడు, ఇంకెవరో వచ్చి చేయాలి, నేను మాత్రం పురుషార్థం చేయను అని అన్నప్పుడు ఆ పురుషార్థం చేయకుండా ఉండడం, నిమిత్తం మీద ఆధారపడి ఉండడం, అవతార పురుషుడు భగవంతుడే వచ్చి చేయాలి, ఆ భావజాలమే, ఆ అజ్ఞానమే ఏమంటారంటే, మనము పడిపోతున్నప్పుడు పట్టుకున్నటువంటి వారు పట్టుకున్నటువంటి వారికి పడిపోయేవారు కృతజ్ఞత భావం చెప్తుంటారు కదా, దేవుడిలా వచ్చి కాపాడావు అంటే కాపాడే స్వభావం దేవుడికే ఉండాలి కానీ నీలో ఉండకూడదు అనేటువంటి అణగారిన సంస్కారాల వారికి ఇటువంటి నిమిత్తం మీద ఆధారపడి ఉంటారు. వైదికము, ఆర్య సమాజము మరియు భగవంతుడు స్ఫురింపజేస్తున్నది ఏంటంటే పురుషార్థం. మనము యథాయోగ్యంగా మన ఆత్మరక్షణ మనం చేసుకోవాలనేటువంటిది. అందుకని వీళ్ళు నిమిత్తం లభించేది ఏదైనా లభిస్తుంటది, కానీ దాని గురించి ఎదురు చూడకుండా ఉండి తగిన పురుషార్థం చేసుకోవడమే వైదికం. దీనికి సమాధానం ఇస్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, నిమిత్తము వలన మోక్షము లభిస్తుంటది. నిమిత్తం వలన ఎలా లభిస్తుంటది? నిమిత్తం ఏమిటి? ఇక్కడ దయానంద సరస్వతి అంటే, మనము ఏదైతే పురుషార్థం చేస్తామో, ఏదైతే స్వభావంలో మార్పు వస్తుంటుందో దాని వలన
అంతేగాని నిమిత్తము అనంటే అది మనం పురుషార్థం చేసినా చేయకపోయినా, ఇప్పుడు పిల్లలు అంటుంటారు కదా, గుడికి పోయి మొక్కుకుంటే దేవుడా నన్ను పాస్ చెయ్యి, నన్ను పాస్ చేస్తే నీకు కొబ్బరికాయ కొడతా అని అంటే, దేవుడు పాస్ చేస్తాడు కాబట్టి చదవకుండా ఉండి దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నం చేయడం, ఇది పురుషార్థహీనత. మనం చదువుకోవడం, దాని మన పురుషార్థం మనం చేసినప్పుడు తగినటువంటి పారితోషికం లభిస్తే ఆ ఆనందమే వేరు. ఏలయనగా స్వభావం వలన కలుగు కలుగునెడల బంధమోక్షములకు నిష్పత్తి ఎన్నడూ కలగదు. ఇది కొంచెం వేరుగా ఉన్నట్టుంది, చూడండి. ఏంటంటే నిమిత్తము వలన కలుగును అని అంటే, నిమిత్తం వలన ఎట్లా కలుగుతుంటది? స్వభావము అనేటువంటిది దీనికి నీతికారుడు ఏమంటాడంటే, ఎవరిదైనా స్వభావం గురించి తెలుసుకోవాలి అని అంటే ఎట్లా తెలుస్తుంది అంటే, సహవాసి ఏవ విజానీయాత్ స్వహవాసినాం స్వభావం. వారితో పాటు ఉండి, వారితో పాటు పడుకొని, వారితో పాటు నడిచి, వారితో పాటు జీవిస్తున్నటువంటి వారు వారి స్వభావం గురించి ఎంతగా చెప్పగలుగుతుంటారో, దూరంగా ఉండేవారు, ఎప్పుడో కలిసేటువంటి వారు ఏమి చెప్పినా కూడా ముఖస్థుతి చేస్తారు. అందుకే వివాహ వ్యవస్థలో ఆ అమ్మాయిని అబ్బాయిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారు, వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తారు అమ్మాయితో అబ్బాయితోటి అంటే, వాళ్ళ నిజస్వరూపం, వాళ్ళ ఆ అంతరంగాన్ని తెలుసుకోవడానికి. 5గురు వస్తే ఒక్కరు మాత్రమే ఇల్లు చేరతారు, మిగతా 4గురు మధ్య మధ్యలో ఆగిపోయి వారి రహస్యాన్ని ఊరి వాళ్ళ దృష్టిలో వారు ఎలాంటి వారు అని వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్పేది నమ్మకయే, విశ్వాసం ఉంచకుండానే ఊరి వాళ్ళందరితోటి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితోటి తెలుసుకొని 5గురు ఇంటికి వచ్చి కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ మేము తర్వాత మా నిర్ణయాన్ని చెప్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే అక్కడ స్వభావము అనేటువంటి నడవడి. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? రాజమణమ్మ గారు, ఇది ఏంటంటే స్వభావం మారాలి. ఇప్పుడు ఆ భగవంతుడు ఈ తల్లి తండ్రిని, ఈ భార్య పిల్లలను, ఈ చలిని, వేడిని, ఈ యొక్క భూకంపాలను, ఇదంతా సృష్టించి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పరిస్థితులు అనుగుణంగా నువ్వు మారు. ఇది అర్థమవుతుంది. మరి అక్కడ స్వభావమే వస్తుంటది కదా, నిమిత్తం ఎలా వస్తుంటుంటది? విశ్వమ్మ గారు అర్థమవుతుందా? రాజమణమ్మ గారు ఏం అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య. ఇప్పుడు తల్లిదండ్రి దగ్గర ఒక స్వభావం ఉంటది, పెళ్లి అయిన తర్వాత భార్య రాగానే ఇంకొక స్వభావం ఏర్పడుతుంటది, మరి రోగం రాగానే ఆ వ్యవహారం మారిపోతుంటది. ఇదంతా మన నడవడి వల్ల ఉంటుంటది. మరి కర్మఫలము చెల్లుబాటు, కర్మఫలము అని అన్నప్పుడు నిమిత్తము అనేటువంటిది ఎట్లా అవుతుంటది? నిమిత్తంగా అది మనకు చేసినా చేయకపోయినా లభిస్తుంది అని అన్నప్పుడు, చదివినా చదవకపోయినా దేవుడు మనకు పాస్ చేస్తాడు అని అన్నప్పుడు మనం ఎందుకు చదువుతాం? మనకు లభించేది ఉంటే, మన అదృష్టంలో ఉంటే మనకు వస్తుంది అని అన్నప్పుడు ఉద్యోగం వ్యాపారం చేయాల్సినటువంటి కర్మ ఏంటి? అవును. ప్రభాకర్ గారు వింటూ ఉండండి. ఎవరికి అర్థం కావట్లేదా? గాయత్రమ్మ గారు, శ్యామలయ్య గారు, ఇది ఈ రకంగా చెప్తున్నాను. నిమిత్తము వేరు. నిమిత్తం అంటే ఆచార్య కొద్దిసేపే కదా. అదే మరి. అంటే నిమిత్తంగా అంటే ఇప్పుడు ఒకటి ఏదో పాట వస్తున్నది, ఏమంటే, మనకు లభించాల్సింది ఏ రకంగానైనా మన వరకు వస్తుంది, మనది కానిది మన దగ్గర ఉన్నా మనకు లభించిన మన చేజారిపోతుంది. ఇది ఎంతవరకు? ఇప్పుడు ఇది పైతృక సంపత్తి అనండి, లేదంటే మనం సంపాదించుకున్నది,
మనం ఎంతో శ్రమపడి సంపాదించుకున్న భార్య పిల్లలు కూడా మనకు అనుగుణంగా ఉంటేనే మన సంపదలో వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళ దుర్బుద్ధి ఉన్నదప్పుడు దాన్ని ఆగం పట్టిస్తారు కదా వ్యసనాలతోటి. అవును. ఇదంతా ఇక్కడ జరుగుతుంది. అందుకని స్వభావం మారడం. సరే, ముందుకు పోయిన తర్వాత బయటపడుతుండొచ్చు, చూద్దాం. ప్రశ్న: నా నిరోధో నా చోత్పత్తిర్ నా బద్ధో నా చ సాధకః నా ముముక్షుర్ నా వై ముక్తిరి ఇత్యేష పరమార్థత. ఈ శ్లోకము మాండూక్యము మీద గౌడపాదుని కారిక. అంటే మాండూక్యోపనిషత్తును గౌడపాద ఆచార్య అనేటువంటి వ్యక్తి వ్యాఖ్యానిస్తున్నప్పుడు స్పష్టం కాకపోతే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. తన గౌడపాదుని యొక్క వ్యక్తిగత అభిప్రాయమే కారిక. దాంట్లో ఏం రాశాడంటే, జీవుడు బ్రహ్మమగుట వలన, జీవుడు బ్రహ్మము అగుట వలన, అంటే జీవుడు దేవుడు అగుట వలన జీవునకు నిరోధము లేదు. జీవుణ్ణి ఆపే తరం ఏముంటుంటుంది? జీవుడే దేవుడు అవుతున్నాడు అనగా ఎన్నడూ ఆవరణమునందు రాడు. ఇక బ్రహ్మ అయిన తర్వాత ఇక ఆవరణం అంటే 84 లక్షల జీవరాశుల జన్మలలోకి ఎందుకు వస్తాడు? జన్మము నెత్తడు, అతనికి బంధము లేదు. ఇక బ్రహ్మ అయిన తర్వాత బంధనం లేదు కాబట్టి అతడు ఎందుకు జన్మిస్తాడు? అతడు సాధకుడును కాడు. ఇక సాధించాల్సినటువంటిది ఏమీ లేదు కాబట్టి సాధన ఎందుకు చేస్తాడు? అనగా కొంచెమైనను సాధనము చేయడు. అతడు విడిబడుటకు అంటే వేరగుటకు, తన స్వభావం నుండి వేరగుటకు కోరడు. నాకు ఇది కావాలి, అది కావాలని కోరిక అనేటువంటిది ఉండదు. ఇతనికి ముక్తియు లేదు. ఇక బంధనమే లేదు కాబట్టి ముక్తి కూడా లేదు. ఎందువలన అనగా పరమార్థమున బంధమే లేనప్పుడు ముక్తి ఏమి? ఇక దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు, చూడండి. ఉత్తరము: నవీన వేదాంతుల ఈ కథనము సత్యము కాదు. ఇక నవీన వేదాంతులు ఏదైతే ఈ కథను చెప్పుకుంటున్నారో, ఈ గౌడపాదుని కారికగా దీనిని చెప్పుకుంటున్నారో అది సత్యం కాదు. కారణం ఏమనా, జీవుని స్వరూపము అల్పము అగుట వలన ఆవరణమునందు వచ్చును. జీవుని స్వరూపం అల్పమైనందువల్ల, అల్పం అంటే సూక్ష్మం అయినందువల్ల, చిన్నగా ఉన్నందువల్ల ఆవరణమునందు వచ్చును, ఆవరించుకుంటుంది. ఆత్మరక్షణ గురించి ఇది కావాలి కావాలి కావాలనేటువంటి ఆతృత ఆవరణంలోకి తీసుకొస్తుంది. కాబట్టి ఆవరణం అంటే జన్మలోకి వస్తుంది. శరీరంతో పాటు ప్రకట మగుటయును జన్మమెత్తును. అంటే నేను అనేటువంటి ప్రతిపత్తితోటి నేను అనేది నిరూపించుకోవడం గురించి జన్మం అనేటువంటిది ఎత్తాల్సి ఉంటుంది. నేను అనేది నిరూపించుకోవాలి అని అంటే జన్మం ఎత్తాల్సిందే. పాపరూప కర్మముల ఫలమున అనుభవించుట అనుబంధనమున బడును. పాపరూప కర్మముల ఫలముల, పాపరూప కర్మముల ఫలముల, పాపరూపము జన్మమెత్తడం వల్ల ఆ జన్మములో తరించడం గురించి చేసేటువంటి పాప పుణ్యముల కర్మములు ఏవైతే ఉంటాయో వాటి ఫలమును అనుభవించక తప్పదు. అనుభవించుట అనుబంధనమున పడును. దాని నుండి విడిబడుటకు సాధనము చేయును. ఆ పాపరూప ఫలము నుంచి వేరగుటకు, తప్పుకొనుటకు, తరించిపోవుటకు సాధన చేయును. దుఃఖము నుండి విడిబడుటకు కోరును. ఇక దుఃఖం నుంచి తరించాలి అనేది కోరుకొను. దుఃఖముల నుండి వేరై పరమానంద స్వరూపుడగు పరమేశ్వరుని పొందును.
ముక్తి సుఖమును అనుభవించును. ఈ రకంగా లేనిది కోరుకోవడం, అల్పుడు కాబట్టి జీవుడు ఈ రకంగా లేనిది కోరుకోవడం, బంధంలోకి తనను తాను నిరూపించుకోవడానికి బంధనంలోకి రావడం, బంధనంలోకి వచ్చాడు కాబట్టి వేరొకటకు, ఆ బంధనం నుంచి తప్పించుకొనుటకు, బంధనాలను శిథిలం చేసుకొనుటకు సాధన చేయును. సాధన చేసి ఆ దుఃఖం నుంచి విడిపడాలని, ముక్తి కావాలని కోరును. దుఃఖములకు వేరై పరమానంద స్వరూపుడకు పరమేశ్వరుని పొందును. అంటే ముక్తి సుఖమును అనుభవించును. ఆత్మ నిల్రేపత్వ ఖండనం. ఆత్మ అంటే జీవుడు. జీవం పోసుకున్నప్పుడు జీవుడు. ఆత్మ అంటే జీవము కూడా పోసుకోలేనటువంటి మొట్టమొదటి స్థితి. ఇప్పుడు మనము ఎట్లయితే ఈ శుక్ర కణములో కనబడుతున్నటువంటి ఈ జీవ కణాలు, స్పామ్, ఆత్మలను స్త్రీయా పురుషుడా అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు, జీవకణం, శుక్ర కణం అని ఎట్లయితే శబ్దాన్ని వాడుతున్నామో ఆ రూపకంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆత్మ శబ్దం వాడుతున్నాడు. అంటే ఇక జీవం కూడా పోసుకోలేనటువంటి ఆ స్థితి. ఆ ఆత్మ నిల్రేపత లిప్తము అంటే ఇప్పుడు బురదలో కాలు పెడితే అంటుకుంటారు. తెలియని వివాదంలో తలదూరిస్తే ఆరోపణలు వస్తుంటాయి, మనం కూడా ఉచ్చులో ఇరుక్కుంటాం. ఆ రకంగా లిప్తం కావడం, ఆత్మ నిల్రేపత్వం. ఇతను ఏమంటున్నాడంటే పైన గౌడపాద కారికలో ఆ శ్లోకం కింద ఏమంటున్నాడంటే, జీవుడు బ్రహ్మ అవుట వలన జీవునకు నిరోధం లేదు, అంటే ఎదురే లేదు, ఎన్నడూ ఆవరణం నందు రాడు. అంటే నిల్రేపత్వం అంటే ఆవరణంలోకి వస్తేనే పాపపుణ్యాలు ఉంటాయి, ఆవరణంలోకి రానప్పుడు పాపపుణ్యాలు ఎందుకు ఉంటాయి అనేటువంటి ఆ నిల్రేపత్వము అని అంటే తల దూర్చడం. ఏ విషయంలోనైనా తల దూరిస్తేనే. ఇప్పుడు చూడండి, ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నప్పుడు తమాషాగా చూసిన వారికి ఇరుపక్షాల వారు ఇదిగో అని చెప్పేసి వారి అంతరంగాన్ని అంతా చెప్పేస్తుంటారు. అదే ఎవరైనా తలదూర్చి అట్లా కాదు ఇట్లా అని సలహాలు ఇవ్వడానికి పోతే అనుకూలమైన వారు ఏమంటారంటే, ఇదిగో చూడు నేను చెప్పాను, నా మాట సరి అయింది అని చెప్పేసి తను బలపరుచుకుంటాడు. అదే ఎవరికైతే విరుద్ధంగా ఉంటుంటుందో అతనేమంటాడంటే, నువ్వు మధ్యలో రావడానికి నిన్ను పిలిచామా, నీకేం అవసరం, మేము ఏమని అనుకుంటాం, నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి ఈ రకంగా అణిచివేయడం జరుగుతుంటుంది. ఈ నిల్రేపత్వము అంటే లేపత్వం అంటే దాంట్లో తలదూర్చాడు కాబట్టి, ఆ దాంట్లో బాధ్యుడయ్యాడు కాబట్టి దాన్ని అనుభవించక తప్పదు. ఇక నిల్రేపత్వం అంటే అతడు అనుభవించడు, అతనికి ఆ సంబంధమే లేదు. ఆ సంబంధమే లేదు నిల్రేపత్వము అనే దాన్ని ఖండన చేయడం జరుగుతుంది. ప్రశ్న: ఈ ధర్మములన్నీ దేహమునకు అంతఃకరణమునకు సంబంధించినవియే కాని జీవునికి కావు. ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, ఈ ధర్మములని, ఈ నిల్రేపత ధర్మము అనేటువంటిది దేహమునకు మరియు దేహమును నడిపించేటువంటి అంతఃకరణమునకు, అంతఃకరణం నడిపిస్తుందంటే అంతఃకరణంలో ఉండేటువంటిది ఆత్మయే. కాబట్టి ఈ దేహమును నడిపించే అంతఃకరణకు సంబంధించినవియే కానీ జీవునికి కావు. ఈ జీవుడు అంతఃకరణము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి, అంతఃకరణము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. ఆ ప్రత్యేకమైన స్థితి ఏంటంటే, అందరూ మనుషులే, వ్యక్తిగతంగా చూసినప్పుడు మనిషి అని అంటాము. ఒక కుటుంబ పరంగా చూసినప్పుడు ఆ కుటుంబ విషయం, ఆ కులము విషయం, ఆ కులంలో అట్లే ఉంటుంటుంది, ఆ గోత్రంలో అట్లే ఉంటుంది, ఆ వంశంలో అట్లే ఉంటుంటది, మొత్తం వంశంలో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. ఈ అంతఃకరణము అంటే ఇంద్రియాల సమేతంగా ఉన్నటువంటి జీవుడి వ్యవస్థను అంతఃకరణం అనడం జరుగుతుంది. అర్థమవుతుందా అమ్మగారు? పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. అంతఃకరణమునకు సంబంధించినవి కానీ జీవునికి కావు అని ఉంది ఆచార్య. అంటే ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన విషయంలో వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తి వల్ల ఇప్పుడు మన గోత్రం అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే, ఆ గోత్రంలో ఎవరైతే
తల తిప్పుకోలేనటువంటి చరిత్రను సృష్టిస్తే సమాజమంతా అతను సృష్టించినటువంటి చరిత్ర గొప్పతనంతోటి అతన్ని గొప్పవాడిగా ఆదర్శంగా తీసుకుంటుంది. ఆ ఆదర్శ కుటుంబంలో పుట్టినటువంటి వారందరూ అతని పేరుతో అతని గోత్రంతో గుర్తింపబడుతుంటారు. ఇప్పుడు చనకుడు అంటే చాణక్యుని యొక్క తండ్రి పేరు చనకుడు. చనకుడు అతడు నిజాయితీ పరుడు, రాజు చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్యలన్నింటినీ ఎదిరించేవాడు అనమాట. అది రాజుకు నచ్చగా గుర్రపు డెక్కలతో తొక్కించి మరీ చంపించాడు ఆ చనకుని. ఇంకా దేశద్రోహం అభియోగం మోపాడనమాట. మోపిన తర్వాత ఆ యొక్క చనకుడు బ్రాహ్మణుడు కాబట్టి భిక్షావృత్తితోటే చదువు నేర్పుతూ ఇంటింట భిక్ష తీసుకొని వారు జీవించేటువంటి వారు. ఇక తండ్రి ఈ రకంగా శిక్షింపబడిన తర్వాత ఈ యొక్క విష్ణుగుప్తు, అతని పేరు చాణక్యుని యొక్క నిజమైన పేరు విష్ణుగుప్తుడు. ఆ విష్ణుగుప్తునికి తండ్రి మీద దేశద్రోహం ఆరోపించడం జరిగింది మరియు చంపించడం జరిగింది. కాబట్టి ఇక అతనికి ఎవ్వరు దేశద్రోహి యొక్క పుత్రుడుగా దేశద్రోహి అవుతాడు కాబట్టి ఇతనికి ఎవరు భిక్ష ఇవ్వకూడదు అని చెప్పేసి రాజు చెప్పేసరికి అతనికి ఎవరు ఇవ్వలేదు. ఇక ఆ విష్ణుగుప్తుడు ఎదిగి ఆ యొక్క తండ్రిని చంపినటువంటి నందవంశం అంట, ఆ నందుని అదే మాదిరిగా దేశ బహిష్కరణ చేసేసి అతన్ని చంపేస్తాడనమాట. ఇక దానివల్ల అది ఈ యొక్క అలక్ష్యేంద్రుడు అంటే ఏ లక్ష్యము లేకుండా దేశాలన్నింటినీ కకావికలం చేసి తన అధీనపరుచుకొని వస్తున్నటువంటి వాడు భారతదేశానికి వచ్చేసరికి వీరికి ఒక సభ్యతా సంస్కారం లేని వారందరూ సికందర్ అని కొందరు, అలెగ్జాండర్ అని కొందరు. అలెగ్జాండర్ శబ్దం యొక్క మూల పదం ఏంటంటే అలక్ష్యం అంటే ఏ లక్ష్యము లేనటువంటి ఇదేంటంటే అధికార దాహంతో నేనే ఈ భూమండలానికి అంతటికి ఏకాధిపత్య రాజును కావాలనేటువంటి దురహంకారంతో అన్ని దేశాలను ఓడించుకుంటూ ఆక్రమించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక అతనికి వీళ్ళు స్వాభిమానం లేనటువంటి వాళ్ళు అజ్ఞానులు ఏమంటారంటే సికందర్ అని, ఇంకా అలెగ్జాండర్ అని ఈ పదాలు మన మీద రుద్దారనమాట. అటువంటి వాడిని ఎదిరించి చాణక్యుడు చంద్రగుప్తుని తయారు చేసి అతని చేత ఆ అలక్ష్యేంద్రుని ఎదిరించి దేశాన్ని కట్టడి చేసి అతన్ని వెనుతిరిగ చేశాడు అనమాట. ఆ రకంగా ఒక చరిత్ర సృష్టించాడు. తండ్రిదే ఒక చరిత్ర అంటే తండ్రిని మించినటువంటి చరిత్రను చాణక్యుడు సృష్టించాడు. కాబట్టి చనకస్య అపత్యం చాణక్య. ఇప్పుడు చాణక్యుని గురించి చాణక్యుని వంశం నడుస్తుంటది. అతని వంశంలో ఎవరైనా పేరు చెప్పుకోవాలంటే నువ్వు ఎవరు అనే ప్రశ్నకు ఏమని చెప్తుంటారంటే చనకుని యొక్క పుత్రుడు, చనకుని యొక్క వంశంలో ఫలానా అని తన పేరు చెప్పుకుంటాడు అనమాట. ఈ యొక్క చనకుడు అది చాణక్యుడు తయారు కాకముందు చనకుని గోత్రం ఉండేది. ఇప్పుడు చాణక్యుడు తయారయ్యాడు కాబట్టి చనకుని కంటే గొప్ప చరిత్రను సృష్టించాడు చాణక్యుడు. అందుకని ఒక గొప్ప చరిత్ర ఇంకొక సాధారణమైనటువంటి దాన్ని కప్పిపుచ్చుతుంది. అందుకని ఆ రకంగా మరి గోత్రం ఒక్కటే ఉంటది కదా ఆచార్జీ? గోత్రము అనేటువంటిది ఒకటేమో. ఇప్పుడు కశ్యపుడు ఏమంటున్నాడు అంటే మీకు ఇప్పుడు చంద్రుని చుట్టూ ఉండేటువంటి 7 చుక్కలు ఏవైతే ఉంటాయో ఆ చుక్కలను ఆధారంగా చేసుకొని పాణిని మహర్షి అష్టాధ్యాయంలో ఈ గోత్ర విషయంలో చెప్పినటువంటిది ఏంటంటే అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమాంగిరుభ్యశ్చ ఈ 7 ఋషుల పేరు చెప్పాడు అనమాట. ఎవరిదైనా కూడా ఋషుల పేరుతోటే ఉంటుంటది. ఋషుల పేరుతో గోత్రం ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి వారుగా, ఎవరికైతే అటువంటి గోత్రము లేదో అటువంటి వారిని ఈ కశ్యపుడు ఏమంటుంటాడంటే మీ అందరికీ గోత్రం ఉండాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను దత్తత తీసుకుంటున్నాను. ఆ దత్తత కూడా ఎంతవరకు అని అంటే మీ వంశంలో వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే గృహిణిగా వచ్చారో
వివాహం చేసుకొని గృహిణిగా వచ్చారో ఆ ఇంటిని ఉద్ధరించడానికి ఆమె తన కడుపున పుట్టినటువంటి బిడ్డను సమాజము తల తిప్పుకోలేనటువంటి గొప్ప చరిత్రవంతుడను తయారు చేస్తే ఇక ఆ తర్వాత మీ వంశము అతని పేరుతో నడుస్తుంటది. కాబట్టి అప్పటి వరకు నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నానని చెప్తున్నాడు. అందుకని కశ్యప ఋషి గోత్రం చెప్పుకునే వాళ్ళంతా ఇటువంటి వాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళ గోత్రం తెలియదు అనేటువంటి. ఇక ఎవరైతే పసుపులేటి, ముగ్గులేటి, బంగారం అని ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారు. అంతకంటే కూడా నితాంత అజ్ఞానంలో ఉన్నారని అభిప్రాయం. అందుకని జీవుడు పాపపుణ్య రహితుడు. ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే జీవుడికి పాపము పుణ్యము ఏది సంబంధం లేదు. సాక్షి మాత్రుడును. శీతోష్ణాదుల శరీర ధర్మములు ఆ ఆత్మ నిల్రేపము. అంటే శీతోష్ణ సుఖ దుఃఖములు ఆత్మను స్పృశించవు. అంటే ఆత్మను స్పృశించవు సరే సరే, కానీ ఆ ఆత్మ ద్వారానే శీతంగా వేడి ఎవరికి ఉక్కపోస్తున్నది, ఎవరికి చెమట వస్తున్నది, ఎవరికి శరీరంలోనే వస్తుంది, కానీ అనుభవించేది ఎవరు? సుఖం యొక్క ఆనందాన్ని అనుభవించేది ఎవరు? పిల్లల యొక్క స్పర్శ, భార్య యొక్క స్పర్శ, భర్త యొక్క స్పర్శ, ఇది అనుభవించేది ఎవరు? ఆత్మీయ స్పర్శను అనుభవించేది ఎవరు? ఆత్మనే కదా. మరి ఇది ప్రశ్నకర్తకు అర్థం కావట్లేదు. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, ఇవన్నీ దేనికి వర్తిస్తాయి అంటే దేహముకు. దేహం ద్వారా ఎవరు గ్రహిస్తారు అంటే అంతఃకరణం. ఈ దేహము అంతఃకరణము అనేటువంటిది జడం. ఇప్పుడు ఎట్లానంటే మనిషి స్త్రీ పురుష శరీరం, మనిషి శరీరము జడమే, ఇల్లు కుటుంబము జడమే. ఇప్పుడు వారి పేరు గుర్తుకొస్తలేదు. వారు ఏమన్నారంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. మరి కుటుంబము వంశము అని అంటే ఆ యొక్క ఇల్లు అంటే ఆ మట్టి గోడలతో కట్టిన 4 గోడలు పైకప్పును ఇల్లు కాదు. ఇంటి వారందరూ కలిసి కట్టుగా ఉండేటువంటి నడిచేటువంటి నడవడి. అమ్మో, ఇంట్లో చాలా ఆదర్శంగా ఉంటుంటారు. ఆ ఇంటి గురుజాడ అప్పారావు అన్నాడు దేశం అంటే మట్టి. అవును. అయితే ఆ ఇంటికి పోతే వాళ్ళంతా ఎంత మర్యాదస్తులు అంటే ఆ ఇంటికి పోతే స్వర్గంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంటది. అదే ఇంకొక ఇంటికి పోతే మాత్రం అమ్ము, ఈ ఇంట్లో రాక్షసులు. ఆ భర్తను ఏమాత్రం గౌరవించదు. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడుతుంది, పిల్లలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బూతులు తిట్టుకుంటుంటారు. చుట్టాలు వచ్చారా ఎవరని చెప్పేసి ఆ ఇంట్లో అసలు వెళ్ళడానికే ఇష్టం అనిపించదు, నరకం. అది మన వ్యవహారంతో ఉంటుంటది. మంచి వారింటికేమో వాళ్ళలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా అంటే పేదరికం ఉన్నది, మరియు కఠిన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇవి లెక్క చేయరు. వాళ్ళ ఆదర్శవంతులు, వాళ్ళ వ్యవహారం బాగున్నది కాబట్టి వాళ్ళ సంబంధాన్ని కొనుక్కుంటారు, కళ్ళకద్దుకుంటారు. ఇక ఎంత పెద్ద ధనవంతులైనా సరే, ఎంత సంపన్నులైనా సరే, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా సరే, ఏదున్నా సరే, వాళ్ళ ఇంటిలోకి అమ్మో వాళ్ళు వద్దు, నరకం, మన పిల్లలను కావాలని నరకంలో తోసినట్టు అవుతుంటది. ఆ సంబంధం వద్దే వద్దంటారు. తెలివిమంతులైతే వద్దంటారు. బుద్ధిహీనులైతే వాళ్ళకి మంచి ఉద్యోగం ఉన్నది, వాళ్ళు చాలా సంపన్నులు, నీకేంది కొద్ది రోజుల్లో సర్దుకుంటావు అని చెప్పేసి అమ్మాయికి నచ్చజెప్పి వారి జీవితాన్ని ఆగం పెట్టిస్తారు. సంపన్నులను చూస్తారు ఆచార్య. అదే ఈ రకంగా ఈ దేహము అంతఃకరణము జడములు. ఈ అంతఃకరణం జడము అని చెప్తున్నారు అమ్మగారు. ఈ జడము అనేటువంటిది, జడమును నడిపించేది చేతన ఆత్మ ఈ అంతఃకరణంలోనే ఉంటుంటది. ఈ అంతఃకరణంలో ఎట్లా ఉంటుంటది అని అంటే, సూర్యప్రకాష్ గారు ఎట్లా ఉంటుంటది అంటే, ఈ దేహాన్ని విడిచి ఇంకొక దేహానికి పునర్జన్మ కోసం వెళ్తున్నప్పుడు ఈ అంతఃకరణములో ఇంద్రియములతో పాటు కలిసి ఆత్మ బయటకు వెళుతుంటది. ఈ యొక్క రహస్యాన్ని ఆదిశంకర చలచిత్రంలో ఈ యొక్క పరకాయ ప్రవేశం చేస్తున్నటువంటి శంకరాచార్య శరీరం, దేహం నుంచి ఆ రాజు శరీరంలోకి వెళుతున్నటువంటి ఆ రహస్యాన్ని అక్కడ చూపించడం జరిగింది. ఈ వీడియోలు కూడా పెట్టాను, మీరు చూసారో లేదో నాకు తెలియదు. పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, దాంతో
వానికి అంటే దేహము అంతఃకరణం వానికి శీతోష్ణ ప్రాప్తి కాని భోగం కాని లేదు. ఇప్పుడు చనిపోయినటువంటి శరీరాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉందని వణుకుతుంటదా? లేదు. వనకరాచార్య లేదు. మరి కొడుకులు బిడ్డలు విదేశాల నుండి వచ్చే వరకు వారం రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుతారు కదా. అవును. మరి ఆ చల్లదనం ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఇప్పుడు జూలైలో ఇప్పుడైతే కొద్దిగా ఉన్నది ఉక్కపోత. జూలై నెలలోనైతే చాలా ఉంటుంటది. భూమి కూడా సెగలు కక్కుతుంటుంటది. బయట నుంచి కూడా వేడి, మన శరీరంలో వేడి, అన్ని రకాల వేడి ఉంటుంటది కదా. అప్పుడు ఆ వేడి ఎవరికి అనుభవం తెలుస్తుంది అంటే జీవాత్మకు. జీవాత్మ. అందుకని ఇక్కడ దయానంద సరస్వతి ఖండిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ ప్రశ్నకర్త ఈ ధర్మములన్నీ దేహమునకు అంతఃకరణకు సంబంధించినవి అని చెప్పినప్పుడు దానిని ఖండిస్తున్నాడు దయానంద సరస్వతి. ఏమంటున్నాడంటే, దేహము అంతఃకరణము జడములు, వానికి శీతోష్ణ ప్రాప్తి అంటే చల్లదనము గాని వేడి గాని ఈ యొక్క భోగము తెలియదు. చేతనము మనుష్యాది ప్రాణి స్పృశించును. ఈ చేతనము అనేటువంటిది అంటే నేను అనేటువంటిది, నేను స్త్రీని అనేటువంటిది, నేను పురుషుని అనేటువంటి ఈ చైతన్యము ఇది మనుష్యాది ప్రాణి స్పృశించును. ఈ మనుష్యాది ప్రాణులకు మాత్రమే తెలుస్తుంటది. చైతన్యం ఉన్నటువంటి బ్రతికి ఉన్నటువంటి వాటికి మాత్రమే తెలుస్తున్నది. చనిపోయినటువంటి వాటికి ప్రాణము లేనటువంటి శరీరాలకు తెలియదు అనేది అభిప్రాయం. అందుకే ఈ యొక్క మణిపూర్, నాగాలాండ్, త్రిపుర అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే ఏంటంటే, ఆ మాంసం కొట్లలో అక్కడి వాళ్లకు వాళ్ళ ధర్మ గురువులు నేర్పించింది ఏంటంటే, హింస చేయకూడదు, అహింసా ధర్మాన్ని పాటించాలి. అందుకని మాంసం తినకూడదు. అయితే అక్కడ ఒక నియమం వాళ్ళు ఏం పెట్టారు అంటే, ఏవైతే ప్రాణులు చనిపోతాయి, ఇదే రహస్యాన్ని దీని తర్వాత 9వ సముల్లాసం తర్వాత 10వ సముల్లాసంలో దయానంద సరస్వతి కూడా చెప్పాడు. చనిపోయిన ప్రాణిని ఏం చేయాలి అంటే, దయానంద సరస్వతి అయితే తినకూడదు అని చెప్పాడు. కానీ వాళ్ళ గురువులు వాళ్ళకి ఏం చెప్పారంటే, అది స్వతహాగా చనిపోతే తినొచ్చు, ఏ పాపం లేదు అనేటువంటిది వాళ్ళకి చెప్పేసరికి ఈ మాంసం కోట్ల వాళ్ళు అక్కడ ఏమని చెప్తుంటారంటే, ఈ ప్రాణిని మేము చంపలేదు అంటే ఇది స్వతహాగా చనిపోయిందని కొనేవాళ్ళు తెలుసుకొని మాంసం కొనుక్కోవాలి. అట్లా బోర్డులో పెడతారు. చూసారా లేదా యూట్యూబ్ లో? ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన వారు స్వయంగా అవన్నీ తెలుస్తుంటాయి. యూట్యూబ్ లో కొట్టండి, ఆ బోర్డులు అన్నీ వస్తుంటాయి మాంసం కొట్టడం. యూట్యూబ్ లో విన్నాము ఆచార్య. అదే చేతనము మనుష్యాది ప్రాణి స్పృశించును. ఆ ప్రాణికి శీతోష్ణముల భానము అంటే జ్ఞానం. శీతోష్ణముల ఈ చల్లదనము, ఇది వేసవి కాలము అనేటువంటిది, ఈ జ్ఞానం అనేటువంటిది ఆత్మకే తెలుస్తుంటది. భోగము కలుగును. తద్వారా చల్లదనానికి వణుకుతూ ఉండడం, పండ్లు కరకటకట కొట్టుకోవడం, ఇక ఉక్కపోతకు బట్టలనేవి పదేసి విసురుకోవడం, చన్నీటితో స్నానం చేయడానికి ప్రయత్నం చేయడం, ఏసీ పెట్టుకోవడం, ఇదంతా జీవాత్మ. ప్రాణములను జడములే ఏదైతే పంచ ప్రాణాలు వదిలాడు, ఆ ప్రాణములకు రూపమునిచ్చి, పక్షుల యొక్క రూపమునిచ్చి, ఆదిశంకర అనేటువంటి చలచిత్రంలో ఆ యొక్క పరకాయ ప్రవేశం యొక్క రహస్యాన్ని మనకు చూపించినటువంటిది. ఆ ప్రాణాలు ఎవరైతే వదులుతారో వదిలేటువంటి వారు చేతనము, కానీ ఆ ప్రాణములు జడము అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ప్రాణములను జడములే, వానికి ఆకలి దప్పికలు లేవు. ప్రాణములకు ఆకలి దప్పికలు ఏమి ఉండవు, జడములు కాబట్టి. కానీ ప్రాణములు గల జీవునికి ఆకలి దప్పికలను సుఖదుఖములను జీవుడు అనుభవించును. ఈ జీవుడున్న దేహముకే ఆకలి దప్పికలు వేస్తాయి. చచ్చిపోయిన వారికి ఏ ఆకలి దప్పికలు ఉండవు. కానీ మృతదేహాన్ని వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా, తీసుకెళ్లి కాష్టం మీద పెట్టిన తర్వాత పాలు పోయడానికి ప్రయత్నించడం, ఇంకా పాను పెట్టడానికి, తమలపాకు నలిపి పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా అజ్ఞానం మృతదేహానికి. అట్లే మనస్సు కూడా జడమే. ఇప్పుడు ఏమని చెప్తుంటారంటే, నా మనస్సాక్షిగా చెప్తున్నాను,
నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. ఆత్మసాక్షిగా చెప్పేదెవరు? మనస్సాక్షిగా చెప్పేదెవరు? ఆత్మని. ఇది ఇది అర్థం కాక ఏమంటారంటే మనసు చేతనం అనేది అంటుంటారు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అక్కడ సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి చెప్పినటువంటిది, దయానంద సరస్వతి 8వ సముల్లాసంలో సృష్టి ఆరంభంలో చెప్పినటువంటిది, ఈ మనస్సు సత్వరజ సంసంయస్త ప్రకృతి మహతో అహంకారాత్ పంచ తన్మాత్రాన్యుభయం ఇంద్రియం మనః. ఇక్కడి వరకు ఈ మనస్సు వరకు ఇదంతా జడము, ఇదొక బేస్మెంట్. దీని తర్వాత పురుష అంటే పురుషార్థం చేసేటువంటి జీవాత్మ వస్తుంటది. ఈ పురుష అనే శబ్దాన్ని విప్పి దయానంద సరస్సు ఏమని చెప్తుంటాడంటే జీవాత్మ పరమాత్మశ్చ. ఈ జీవాత్మ పరమాత్మలే చేతనం, మనసు వరకు జడము అనేది అందరికీ తెలియాలి. అట్లే మనసు కూడా జడమే, దానికి హర్షశోకములు కలగవు. అంటే ఈ నా మనస్సాక్షిగా చెప్తున్నాను అంటే ఆత్మ అంటుంటది, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. ఇక ఆత్మ ఏమని చెప్తుంటది అని అంటే ఆత్మ తనకు తాను ఆత్మసాక్షిగా చెప్తున్నాను అని చెప్పడం. ఆత్మయే మాట్లాడుతుంది కాబట్టి, ఆత్మయే ఈ స్వభావాన్ని వ్యక్తపరుస్తున్నది కాబట్టి ఆర్షం గాని శోకము గాని కలగదు. ఎట్లా కలుగుతుంది? జడానికి ఎట్లా కలుగుతుంది అమ్మగారు? కలగదు. కలగదు కాబట్టి పూడ్చిపెట్టే వాళ్లకు భూమి లోపల ఆ క్రిములన్నీ మాంసాన్ని తినేస్తుంటాయి, వారికి తెలియదు. నీటిలో పడేసిన వారికి చేపలు తాబేలు అటువంటి అన్ని చీల్చుకొని తినేస్తుంటాయి, అక్కడ తెలియదు. భూమి మీద పడేసినప్పుడు కుక్కలు కాకులు గద్దలు చీల్చుకొని తినేస్తుంటారు. అది కాలబెట్టేటువంటి అంత్యేష్టి చేసేటువంటి వారికి నిప్పు కాలుస్తుంటుంటది, వారికి తెలియదు కదా. తెలియదు. హర్షశోకములు కలగవు, కానీ మనస్సు ద్వారా శోకములను సుఖ దుఃఖములను జీవుడు అనుభవించును. ఈ అనుభవించడానికి దారి, మాధ్యమం, సాధనం. ఇప్పుడు బట్టలు వేసుకుంటే బడి వస్త్రాలు వేసుకుంటే బడి పిల్లలని, పోలీసు వస్త్రాలు వేసుకుంటే పోలీసులని, తెల్ల బట్టలు వేసుకుంటే డాక్టర్ అని, నల్ల బట్టలు వేసుకుంటే న్యాయాధీశుడని, ఈ రకంగా వస్త్రాలతోటి వ్యక్తి ఎట్లయితే గుర్తింపబడుతున్నాడో ఈ మనస్సుతోటి జీవుడు సుఖ దుఃఖములను అనుభవిస్తుంటాడు. బాహ్యకరణములైన శ్రోత్రాది ఇంద్రియములతో మంచి చెడు శబ్దాది విషయములను గ్రహించి జీవుడు సుఖియో దుఃఖియో అగును. ఇంకా ఆ మంచి చెడులను గ్రహించినప్పుడు ఇక పైన దాని సమాధానం వచ్చింది అమ్మగారు. ఇది 201వ పుటలో పైన ఉత్తరం చెప్పాడు కదా. ఈ 200 పుటలో కింద బంధమోక్షములు స్వభావం వల్ల కలుగునా నిమిత్తం వల్ల కలుగునా అనేటువంటి ప్రశ్నకు దయానంద సరస్వతి నిమిత్తం వలన అని చెప్పేసి ఇక్కడ సందేహాస్పదంగా చెప్పినటువంటి దానికి సమాధానం వస్తుందన్నమాట. ఏంటంటే ఏలైనగా స్వభావం వలన కలుగు నెడల బంధమోక్షములకు నిష్పత్తి ఎన్నడూను కలగదు అని అదేదైతే సందేహాస్పదంగా చెప్పారో దానికి సమాధానం వస్తున్నది. ఏంటంటే బాహ్యకరణములైన శ్రోత్రాది ఇంద్రియములతో మంచి చెడు శబ్దాది విషయములను గ్రహించి జీవుడు సుఖియో దుఃఖియో అగును. సుఖవంతుడు గాని దుఃఖవంతుడు గాని అవుతాడు. అంటే తను ఇదివరకు దుఃఖంగా ఉన్నప్పుడు పుణ్యం వస్తే, అతిథులు వస్తే, శుభం వస్తే సంతోషిస్తాడు, అంటే స్వభావంలో మార్పు. సంతోషంగా నవ్వుతూ తొలుతూ ఉన్నటువంటి వారికి ప్రమాదం జరిగితే, కరెంట్ షాక్ వస్తే, లేదంటే పోలీసులు వచ్చి పట్టుకపోతుంటే, లేదంటే శత్రువు వచ్చి హత్య చేస్తుంటే దుఃఖపడుతుంటాడు. అంటే స్వభావంలో మార్పు వస్తుందా లేదా? వస్తుంది ఆచార్య. అదే, అందుకని ఈ స్వభావము అనేటువంటిది యథార్థం.
అట్లే అంతఃకరణము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారముతో సంకల్ప వికల్పములు, నిశ్చయము, స్మరణము, అభిమానము చేయు జీవుడు దండనముతో దండనమునకో గౌరవమునకు భాగి అగుచున్నాడు. అంటే గౌరవిస్తే సంతోషపడతాడు, దండిస్తే బాధపడుతుంటాడు. అంటే స్వభావంలో మార్పు వస్తున్నది. నువ్వు తప్పు చేశావు అని అన్నప్పుడు. ఖడ్గంతో చంపువాడు దండనమునకు పాత్రుడై ఖడ్గము దండన పాత్రము కానట్లు. అంటే ఈ యొక్క ఖడ్గముతో చంపువాడికి, ఎవడైతే చంపుతున్నాడో, దండనమునకు పాత్రుడైన వాడికి ఈ యొక్క దండముకు ఏం తెలుస్తుంది? కత్తికి ఏం తెలుస్తుంటుంటది? కత్తికి నేను చంపుతున్నానని తెలుస్తుంటదా? సూదికి నేను గుచ్చుతున్నానని తెలుస్తుంటదా? ఆ సూది గుచ్చేటువంటి నొప్పి, కత్తి ఘాటు పెట్టేటువంటిది, ఆ బాధను ఎవరికి తెలుస్తుంది? జీవాత్మకు తెలుస్తుంది కదా. అది దండన పాత్రము కానట్లు దేహము, ఇంద్రియములు, అంతఃకరణము, ప్రాణములు అను సాధనములతో మంచి చెడు కర్మములు చేయు జీవుడు సుఖదుఖముల అనుభవించు వాడగును. ఇక సుఖదుఖములను ఈ ఇంద్రియములతోటి, అంతఃకరణముతోటి, ప్రాణములతోటి, మనస్సుతోటి మంచి చెడు కర్మలు జీవుడు సుఖదుఖములను అనుభవించు వాడగును. అంతేగాని మనస్సుకు తెలియదు, శరీరంకు తెలియదు, ఇంద్రియాలకు తెలియదు. ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు కంట్లో నలుసు పడితే ఎంత ఇబ్బంది పడతామో, అదే చనిపోయిన తర్వాత నేత్రదానం చేసేటప్పుడు ఆ డాక్టర్లు వచ్చి కనుగుడ్డును కోస్తుంటే ఏమైనా బాధ కలుగుతుందా? కలగదాచార్య. మరి కంట్లో నలుసు పడితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం కదా. అవును. అదే దానికి ఈ యొక్క రహస్యం. ఈ ఇంద్రియాలకు సుఖ దుఃఖాలు తెలియవు. అమ్మో, సమయం చాలా అయిపోతుంది, నేను చూసుకోలేదు. గుర్తు చేసేవారు ఎవరు లేదు. అరే, ఇది పూర్తి కావాలనుకున్నా ఆచార్య, ఇది మొత్తం అయిపోయింది కదా. మంచి చెడు కర్మలు చేయు జీవుడు సుఖదుఖములను అనుభవించి వాడగును. జీవుడు కర్మములకు స్వామి కాడు. కర్మము ఇప్పుడు ఫ్యాక్టరీలలో, ఒక కర్మాగారములో ఏ పని చేసేవారు ఆ కర్మములకు స్వామి అవుతారా? తనకు అప్పచెప్పిన బాధ్యత చేయడానికే వాళ్ళు తహతహలాడుతుంటారు తప్ప వాటన్నింటితోటి ఏ విభాగంలో ఏ పని జరిగితే వాళ్ళకి ఆ యొక్క కర్మంలోకి అన్నింటికి స్వామి యజమాని అవుతుంటాడు. అతడు కర్తయు భోక్తయు అవుచున్నాడు. అంటే ఎటువంటి కర్మ చేస్తే అటువంటి కర్మఫలం అనుభవిస్తాడు. కర్మములకు సాక్షి అద్వితీయుడగు పరమాత్మయే కాని జీవుడు కాడు. అంటే అది ఫ్యాక్టరీ, కర్మాగారమును స్థాపించినటువంటి యజమానియే స్వామి అవుతాడు కానీ దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కర్మచారులు అవుతారు కానీ స్వామి కాలేరు. కర్మములను చేయువాడు జీవుడు, అతడే కర్మములచే లిప్తుడగును. అతడు ఎటువంటి కర్మ చేస్తే అటువంటి పేరు అతనికి వస్తుంటది. సాక్షి అయిన ఈశ్వరుడు కర్మలిప్తుడు కాడు. సాక్షిగా అంటే ఏ కర్మచారి ఎలా చేస్తున్నాడో ఇదంతా గమనించేటువంటి యజమాని కర్మలిప్తుడు కాడు. అతడు దూరంగా ఉంటాడు. కర్మ చేసినటువంటి వారికే, కర్మచారికే దాని యొక్క ఫలితం వర్తిస్తుంటది. ఓం నమస్తే. ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఎవరు తీసుకెళ్ళలేరా? రాజమణిమ్మ గారు, పుష్ప గారు, శ్యామలయ్య గారు, ఎవరో ఒకరు ముందు ముగించండి. చెప్పాలా ఆచార్య? చెప్పండి. ఈ ప్రవచనంలో మనము చాలా విషయాలు విన్నాము. జడము, చేతనము అనేది చాలా విషయాలు మనకు ఆచార్య గారు బోధించారు. వారికి ధన్యవాదాలు. సత్యార్థ ప్రకాశములో నవమ సముల్లాసములో ఆత్మ జడము, శరీరము జడము, ఆత్మ చేతనం అని గురించి చాలా విషయాలు మనకు
ఇక ఇంతకుముందు కూడా చాలా విషయాలు బోధించిండు ఆచార్యకి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ను గట్టిగా నొక్కి అందరికి పంచుదాం. ఓం. ఈరోజు సంధ్య ఎవరిదో ఆచార్య, నీకు ధన్యవాదాలు ఆచార్య. మీకు ఎవరో ఒకటి చేయించండి మరి, అందరూ ఎవరు రాలేదు కదా ఎక్కువ. గాయత్రమ్మ లేదా? నేను చేయించిన ఆచార్య. చేయించండి. మొదలు పెట్టండి అమ్మగారు. ఓం 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 అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిదానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీర్మయి శ్రీతాం స్వాహ. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశో బలం. ఓం కరతల కరపృష్ఠే. మార్చాను మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భుః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం. ఓం భూః. ఓం భువః. ఓం స్వహః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఆగమశ్యం మంత్రం. ఓం ఋతం చ సత్యం చ అవిద్యాత్ తపసోద్య జాయతః. తతో రాత్ర జాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదిదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్. దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదోऽస్వః. సన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పేతయే. సంయోరవిశ్రవంతు నః. మనసాపత్రం. ఓం ప్రాచీ దిగ్గగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఈశభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయంతి స్మస్త్వం భోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతిస్తరస్థిరాజే రక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఈశభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయంతి స్మస్త్వం భోజంబే దద్మః. ఓం ప్రతీచీ దిగ్వర్ణోధిపతి హృదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఈశభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయంతి స్మస్త్వం భోజంబే దద్మః. ఓం ఉదీచీ దిక్ సోమోధిపతి స్వజో రక్షితా సనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఈశభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయంతి స్మస్త్వం భోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుద ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఈశుభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయంతి స్మస్త్వం భోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ. రక్షితుభ్యో నమ. ఈశభ్యో నమ. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయంతి స్మస్త్వం భోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః.
చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుషచ్చః ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిసః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రమచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓం పునరాచమన్మంత్రం. ఓం సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కారం మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి శ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమః. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. మ్యూట్ లో ఉన్నారు ఆచార్జీ, మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు ఆచార్జీ. అదే అమ్మగారు వస్తున్నారు చెప్తున్నారు. రికార్డ్ రండి రండి రండి. ఓం ఓం ఓం. సరే.